ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు మనతో ఉన్నారు. నమస్తే నాగేశ్వర్ గారు. పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో హర్మూజ్ క్లోజ్ అవ్వడంతో అంతర్జాతీయంగా చమురు ధరలు విపరీతంగా పెరిగాయి. సో భారత్లో కూడా ఈ ధరల పెరుగుదల నేపథ్యంలో పెట్రోల్ డీజిల్ ధరలు పెంచక తప్పలేదు అని చెప్పి కేంద్రం చెబుతోన్న పరిస్థితి. ఇప్పుడు ఉద్రిక్తతలు తగ్గాయి, హర్మూజ్ ఓపెన్ అయింది, అంతా కూల్గా ఉంది. సో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్కి ప్రజెంట్ రేట్ వచ్చేసి $73 ఉంది సార్. అంటే బాగా తగ్గింది గతంతో పోల్చితే. ప్రజల నుంచి ఒక డిమాండ్ వినిపిస్తోంది సార్, మరి చమురు ధరలు తగ్గాయి కాబట్టి పెట్రోల్ డీజిల్ ధరల్ని కూడా తగ్గించాలి అని చెప్పేసి. దీని మీద కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి కూడా స్పందించారు. ముడి చమురు ధరలు మరికొన్ని వారాల పాటు స్థిరంగా తక్కువ స్థాయిలో కొనసాగితే ఇంధన ధరల తగ్గింపును పరిశీలిస్తాము అంటూ ఉన్నారు తప్ప ఖచ్చితంగా తగ్గుతుంది అని చెప్పట్లేదు సార్. ఏంటి సార్, తగ్గించాల్సిన అవసరం ఉందా, తగ్గించే అవకాశం ఉందా? అంటే ఇప్పుడు హర్దీప్ పూరి వాదన ఏంటంటే ఇతర దేశాలతో పోల్చి చెప్తున్నాడు. లాస్ట్ 4 monthsలో 5% ఇండియాలో పెరిగితే ఫ్రాన్స్లో మీకు ఇంకా ఎక్కువ పెరిగింది. ఆయన చెప్పిన లెక్కలు మీకు జర్మనీలో ఎక్కువ పెరిగింది, మీకు ఇటలీలో ఇంకా ఎక్కువ పెరిగింది. ఇప్పుడు జర్మనీలో 19.05% పెరిగింది. అలాగే ఇటలీలో మీకు 18.39% పెరిగింది. సో ఇలా లెక్కలు చెప్తున్నాడు. ఫ్రాన్స్లో పెరిగింది, ఇటలీలో పెరిగింది, జర్మనీలో పెరిగింది, పాకిస్తాన్లో అయితే 40% పెరిగింది, మీకు శ్రీలంకలో 20% పెరిగింది, నేపాల్ బంగ్లాదేశ్లో కూడా 37-40% దాకా పెరిగింది కదా. ఇది వాదన. సో కానీ మరి ఈ ప్రతి తగినప్పుడు మరి ఆ రేటు చెప్పారా? ఇదే కంపారిజన్ ప్రతిసారి ఇచ్చారా? అయినా ఒక ఎకానమీకి మరో ఎకానమీకి కంపారిజన్ ఎప్పుడూ కరెక్ట్ కాదు. సో అందువల్ల ఇది ఒక ఫస్ట్ ఆర్గ్యుమెంట్ అతనిది. సెకండ్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఈ ప్రైసెస్ ఇప్పుడు తగిన మాట నిజమే. ఎందుకంటే ఇప్పుడు మీకు జూన్ 2026లో మీకు మొదలు ఏప్రిల్ 2026 తీసుకుందాం. అంటే పీక్ ఆఫ్ ద వార్లో గ్లోబల్ ఆయిల్ ప్రైసెస్ ధర $114.48 per barrel. 114 పైగా ఉండే $114.48 per barrel. ఇది జూన్ 20th నాటికి, జూన్ 20వ తారీఖు నాటికి $86 పడిపోయింది. సో ఇట్ హస్ కమ్ డౌన్ టు $86. సో తర్వాత మీకు ఇది జూన్ 20 తర్వాత వితిన్ 1 week $83 పడిపోయింది. ఇప్పుడు జూలై ఫస్ట్ ఫ్యూ డేస్లోనే $67.72 పడిపోయింది. మరి 73 అన్నారు. ఆ ఫిగరు ఏ పీరియడ్ తెలియదు, నేను చెప్పలేను. సో జూలై ఫస్ట్ ఫ్యూ డేస్లోనే ఎవరేజ్ ప్రైస్ $67.72 పడి, జూన్ మొత్తానికి ఎవరేజ్ ప్రైస్ $83.31 per barrel జూన్ మొత్తానికి. ఏప్రిల్లో నేను చెప్పాను మీకు 114.48. ఫిబ్రవరి 28న వార్ స్టార్ట్ అయింది, అప్పటికి అరౌండ్ $70 ఉండే. అంటే చాలా క్లియర్గా ప్రీ వార్ పీరియడ్కు పడిపోయినాయి. మరి వార్ టైంలో పెంచిన ధరల సంగతి ఏంటి అని అడుగుతున్నారు. అడిగితే ఆయన వాదన ఏంటి అంటే, కేంద్ర ప్రభుత్వ వాదన అంటే, ఒకటి ఇతర దేశాలతో పోల్చి మన భారతదేశంలోనే తక్కువ పెరిగాయి. ఇక్కడ పెట్రోల్ ₹7 పైన పెరిగింది, డీజిల్ ₹8 పైన పెరిగింది. ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, పాకిస్తాన్, నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్లో ఇంకెక్కువ పెరిగింది అన్నది ఒక వాదన. రెండో వాదన ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు మనము వినియోగదారుడు వాడుతున్న పెట్రోలు చాలా హై ప్రైస్లో కొన్న క్రూడ్ ప్రాసెస్ చేస్తే వచ్చింది అట లెక్క. అది అంటే $114.48 $100 పైన ఉన్నప్పుడు కొన్నది ఇప్పుడు అమ్ముతున్నారు. అందువల్ల ఇప్పుడు కొన్నది అమ్మాలంటే ఇంకో 75 days 90 days పడుతుంది. అంటే అది కొని మనకు వచ్చి దాన్ని రిఫైన్ చేసి ప్రాసెసింగ్ చేసి కన్జ్యూమర్ ప్రొడక్ట్గా మన దగ్గర రావాలంటే టైం పడుతుంది. కనుక ఇదే రకంగా తగ్గి ఉంటే ఫ్యూచర్లో తగ్గిస్తామన్నట్టు మాట్లాడుతున్నారు. సో ఒక ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటంటే, మీరు ఇంత ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు కదా, మరి చాలా తక్కువ ధరలు ఉన్న రోజులు కూడా ఉన్నాయి కదా, మరి వాటి బెనిఫిట్ కన్జ్యూమర్కి ఇచ్చారా? 2014లో నేను చాలాసార్లు చెప్పాను లెక్క. 2014లో గ్లోబల్ ఆయిల్ ప్రైసెస్ $108 per barrel ఉంటాయి. అప్పుడు పెట్రోలు $60-70 కన్నా ఎక్కువ లేకుండే. ఇవాళ మరి మీరు చెప్తున్న లెక్కల ప్రకారం $70 పడిపోయింది కదా. మరి $108 per barrel ఉన్నప్పుడు ₹70 లోపలే పెట్రోల్ ఎట్లా దొరికింది? ఇప్పుడు $70 per barrel ఉంటే ₹100 పైన ఎందుకున్నది?
ఈ ఆన్సర్ మాత్రం అది ఇప్పుడు ఇవ్వడు, కేంద్ర ప్రభుత్వం ఇవ్వదు. సో మీకు 2014 నుంచి 2026 మార్చ్ వరకు నీకు ఆల్వేస్ ఇట్ వాజ్ బిలో $100. మధ్యలో ఉక్రెయిన్ వార్ అప్పుడు 2020లో కాస్త పెరిగిన ఓవరాల్గా ఫర్ ద ఆల్మోస్ట్ ద ఎంటైర్ పీరియడ్ $100 లోపలే ఉండే. మరి 2014లో మోడీ ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు ఉన్న పెట్రోల్ ధర ఎప్పుడైనా ఉందా? సో ఇంత భారీగా పెరిగింది కదా. అంటే దీనికి అర్థం ఏంటి అంటే ప్రపంచ చమురు మార్కెట్లో ధరలు పడిపోతే ప్రభుత్వం పన్నులు పెంచి ఆ బెనిఫిట్ కన్స్యూమర్కి రాకుండా ప్రభుత్వమే తీసేసుకుంటుంది. కానీ పెరిగినప్పుడు మాత్రం తెలివిగా అది ప్రజలపైన నెట్టుతున్నారు. ఇది పూర్తి స్థాయిలో మేము నెట్టలేదు అన్నది వాదన. ప్రదీప్ పూరి వాదన ఏంటంటే ఈ పీరియడ్లో, ఈ వార్ పీరియడ్లో పెరిగిన ధర వల్ల $74,772 $74,772 నియర్లీ $75,000 అండర్ రికవరీస్ ఉన్నాయని. ఇది చాలా డేంజరస్ వర్డ్. లాస్ అన్నారు దాన్ని, అండర్ రికవరీ అంటారు. సో లాసర్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ అండర్ రికవరీస్. నష్టాలు కావవి. అంటే ఒకసారి ప్రైస్ తక్కువ ఉన్నప్పుడు లాభం మరి ఎక్కువ ఉంటుంది, ప్రైస్ ఎక్కువ ఉన్నప్పుడు తక్కువ ఉంటుంది. ఓవరాల్గా చూసుకోవాల్సి ఉంటుంది. కానీ ఈ 4 పీరియడ్, ఈ 4 ఇయర్ పీరియడ్, ఈ 3 మంత్ పీరియడే, ఈ 4 మంత్ పీరియడే చూసి అండర్ రికవరీ $74,770 $75,000 ఉన్నాయి కదా. ఆ $75,000 కోట్ల వినియోగదారు నుంచి లాగేంత వరకు మేము ధరలు తగ్గించబట్టున్నాం. అయ్యా మరి ఓవరాల్గా మీకు ఈ లాస్ట్ 12 ఏళ్ళు అండర్ రికవరీ చెప్పు నాకు. ఈ 12 ఏళ్ళు చెప్పాలి కదా అండర్ రికవరీ ఉందో ఓవర్ రికవరీ ఉందో తెలుస్తుంది కదా. మీరు ఒక 3 నెలలకి ఎందుకు ఇస్తున్నారు పీరియడ్? అంతకుముందు 10 రోజులు మీకు 12 ఏళ్ల పీరియడ్లో నిజంగానే ప్రపంచ మార్కెట్ ధర ఎంత ఉండే, మీరు ఎంత కమ్మారు, ఓఎంసీస్ రికవరీస్, అండర్ రికవరీయా, ఓవర్ రికవరీయా, లాభాలా నష్టాలా, ప్రభుత్వం పన్నుల ద్వారా ఎంత వసూలు చేసింది, అందులో కేంద్ర ప్రభుత్వం ఎంత తీసుకుంది, రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత ఇచ్చింది, ఈ లెక్కలన్నీ చెప్పమనంటే ఒక్కసారి దానికి ఆన్సర్ చెప్పరు. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పిన లెక్కలు పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ లెక్కల ప్రకారం ఏప్రిల్లో $114.48 per barrel, మీకు జూన్ 20th నాటికి $86.8, అరౌండ్ $86 per barrel, జూన్ మాసం మొత్తానికి $83.31 per barrel, ఇప్పుడు అరౌండ్ $67.72 per barrel ఈ ఫస్ట్ ఫ్యూ డేస్ ఆఫ్ జులై. ఇది పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ వింగ్ ఆ మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అంటే క్లియర్గా ప్రీ వార్ పీరియడ్కి వచ్చేసింది. అయినా ఎందుకు ధరలు ఎక్కువగా ఉన్నాయనే ప్రశ్నకు కన్విన్సింగ్ ఆన్సర్ లేదు. సో ఇది అంతకు ముందు ప్రాసెస్ చేసిన క్రూడు మరి చాలా తక్కువ కొన్నప్పుడు క్రూడ్ ప్రాసెస్ చేసినప్పుడు తగ్గించారా? మీరు ఒకప్పుడు $50 $20 పడిపోయేది. $25 per barrel పడిపోయిన రోజుల్లో ఆ క్రూడ్ ప్రాసెసింగ్ చేసినప్పుడు కన్స్యూమర్ బెనిఫిట్ ఇచ్చారా? $50 per barrel క్రూడ్ ప్రాసెసింగ్ చేసిన బెనిఫిట్ ఇచ్చారా? అందువల్ల ప్రపంచ మార్కెట్లో తగ్గినప్పుడు బెనిఫిట్ ఇవ్వరు, ప్రపంచ మార్కెట్లో పెరిగినప్పుడు మాత్రం భారం మోపుతారు. రష్యన్ ఆయిల్ చీప్గా కొన్నాం కదా, మరి ఆ బెనిఫిట్ మీరు కన్స్యూమర్కి ఇచ్చారా? ఇరాన్ ఆయిల్ చీప్గా కొన్నాం కదా, ఆ బెనిఫిట్ మీరు కన్స్యూమర్కి ఇచ్చారా? సో దీనికి ఆన్సర్ ఉండాలి కదా. సో అందువల్ల మీరు రష్యన్ ఆయిల్ కొన్నందుకు ట్రంప్ మన పైన విపరీతంగా కారం మిరియాలు నూరాడు కదా. ఆ రష్యన్ ఆయిల్ కొన్నందుకు లాభపడింది రిలయన్స్ కంపెనీ అని అమెరికా కూడా చెప్పాడు కదా. మన ఇండియన్ కన్స్యూమర్కి ఎందుకు బెనిఫిట్ ఇలా రష్యన్ ఆయిల్ కొన్నప్పుడు? రిలయన్స్తో పాటు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్, ప్రభుత్వ కంపెనీలు కూడా ఉన్నాయి కదా. మరి రష్యా నుంచి చీప్ ఆయిల్ ఏ స్థాయికి వచ్చింది? బిఫోర్ ఉక్రెయిన్ వార్ రష్యా నుంచి మన ఆయిల్ ఇప్పుడు 1%, ఇవాళ 40-50% చేరింది మధ్యన. మరి అంత చీప్గా నీకు రష్యన్ ఆయిల్ వస్తుంటే ఆ బెనిఫిట్ నువ్వు కన్స్యూమర్కి ఇచ్చావా? సో అందువల్ల ఈ మోసాలు కరెక్ట్ కాదు. మీరు ఉన్నది చెప్పండి. నిజాయితీగా లిబరలైజేషన్ ఫాలో అయితే నిజాయితీగా ఫాలో అవ్వండి. ప్రపంచ మార్కెట్లో ధర పెరిగినప్పుడు పెంచండి, తగ్గినప్పుడు తగ్గించండి. తగ్గినప్పుడు ఏమో తగ్గరు, పెరిగినప్పుడు మాత్రమే పెంచుతారు. ఇది ఎక్కడ పొలిటికల్ ఎకానమీ అండి? ఎస్.